హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్మితా సిస్టర్స్. సమ్మర్ వచ్చేసింది కదండీ! అవును. సో, మనము సమ్మర్ అంటేనే రాగి మాల్ట్ అయితే బ్రేక్‌ఫాస్ట్‌కి కానీ, ఈవినింగ్ స్నాక్ లాగా కానీ కన్జ్యూమ్ చేస్తూ ఉంటారు. ఒంటికి కూడా చలవ చేస్తుంది. అలాంటప్పుడు రాగి మాల్ట్ అంటేనే హెల్తీ. దాన్ని మరింత టేస్టీగా, మరింత హెల్తీగా అయితే ఎలా చేసేసుకోవాలో చూపిస్తాను రండి. ముందుగా అయితే ఒక బౌల్ పెట్టుకొని, ఒక గ్లాసు వాటర్ వేసుకొని బాయిల్ అవ్వనివ్వండి. అది బాయిల్ అయ్యేలోపు ఒక మిక్సీ జార్ తీసుకొనేసి ఒక 7-8 బాదము నానబెట్టి పీల్ చేసినట్టు వేసుకోండి. అలాగే సోక్ చేసిన కాజు ముక్కలు కూడా ఒక 10 వరకు వేసుకొని హాఫ్ గ్లాస్ వాటర్ వేసుకొని మెత్తగా అయ్యేలాగా గ్రైండ్ చేసుకోండి. అంటే ఇవి బాదం మిల్క్ లాగా ఉంటాయి. సో, మరొక చిన్న బౌల్ తీసుకొని అందులోకి 3 స్పూన్స్ రాగి పిండి వేసుకొనేసి అందులోకి ఒక టీ గ్లాస్ అన్ని వాటర్ వేసి ఎటువంటి లంప్స్ గడ్డలు లేకుండా స్పూన్తో బాగా మిక్స్ చేసుకొని బాగా డైల్యూట్ అయ్యేలాగా మిక్స్ చేసుకోవాలి. లంప్స్ ఉంటే మనకి వాటర్లో వేడి నీళ్ళల్లో వేస్తే గడ్డలుగా అలాగే ఉండిపోతాయి. సో, తాగేటప్పుడు నోటికి అడ్డుపడుతూ ఉంటాయి. సో, అలా కాకుండా పిండి బాగా ఉడుకుతుంది కూడా ఇలా వేస్తే మరుగుతున్న నీళ్ళల్లోకి 2 స్పూన్స్ బెల్లం పొడి. మీరు చక్కెర తినేవాళ్ళు చక్కెర వేసుకోండి. నేనైతే బెల్లం పొడి. ఇదంతా బాగా కరిగాక మనము గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా బాదము, కాజు మిల్క్ వాటిని కూడా వేసి బాగా తెల్ల కాగాలి, బాగా మరగాలి. అలాగే మనము ఎక్స్ట్రా వాటర్ కూడా వేసుకొని అంటే మీరు ఎంతమందికి చేసుకుంటున్నారు అనే దాని ప్రకారము వాటర్ వేసుకోండి. బాగా చూడండి ఇక్కడైతే బాగా కాగాయి కదా! సో, అది కాగిన తర్వాత మనం మిక్స్ చేసి పెట్టుకున్నాం కదా రాగి పిండి. ఈ రాగి పిండిని మరొక్కసారి బాగా మిక్స్ చేసుకొనేసి మరుగుతున్న నీళ్ళల్లోకి మనము వేసి ఎటువంటి గడ్డలు ఏర్పడకుండా కింద అడుగంటకుండా స్పూన్తోనే బాగా అక్కడే ఉండి కలుపుకోవాలి. లేదంటే అడుగంటిపోతూ ఉంటుంది. ఎందుకంటే నున్నగా ఉండే పిండి కదండి అందుకోసము. సో, దగ్గర ఉండి ఇలా చేసుకోవాలి. ఉడికేటప్పుడు మనకు తిక్కుగా అనిపిస్తే మరికొన్ని నీళ్ళైనా యాడ్ చేసుకోవచ్చు. అండ్ మీకు స్వీట్నెస్ కూడా ఏమైనా తక్కువ అనిపిస్తే ఈ స్టేజ్లో అయితే యాడ్ చేసుకోండి. ఈ రాగి మాల్ట్ డైలీ తాగడం వల్ల మనలో బోన్స్ స్ట్రెంత్ అలాగే కాల్షియం అండ్ సమ్మర్లో మన బాడీకి కూడా కూల్నెస్ అండ్ అందరూ చేసుకోగలిగినదండి ఈ రాగి మాల్ట్ అనేది. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ పిల్లలకి కానీ పెద్దవారికి కానీ ముసలి వాళ్ళకి కానీ రోజు తాగితే చాలా హెల్త్ బెనిఫిట్స్ అండ్ స్ట్రాంగ్గా కూడా ఉంటాము. అండ్ ఆకలి కూడా వేయదండి. అండ్ ఇంకొకటి ఏమంటే డైట్ చేయాలి అనుకుంటూ ఉన్న వాళ్ళకు కూడా స్టమక్ అనేది ఫుల్గా అనిపిస్తుంది, టమ్మీ ఫుల్ అయిపోతుంది అట్లా ఉంటుంది. సో, డైజెషన్కి టైం టేకింగ్ అందుకోసం అనేసి మనకి టమ్మీ ఫుల్ అనిపిస్తుంది. బాయిలింగ్ అయిన తర్వాత పక్కన పెట్టి కాస్త చల్లార్చుకోండి. చల్లారిన తర్వాత ఒక గ్లాస్ తీసుకొని అందులోకి చిన్న కొన్ని బాదం ముక్కలు కట్ చేసుకున్నవి వేసుకొని రాగి మాల్ట్ వేసుకొని మళ్ళీ పైన సర్వింగ్ గార్నిషింగ్కి మరి బాదం ముక్కలు వేసుకొని సర్వ్ చేసుకోండి. అంతేనండి. చల్లగా కావాలంటే చల్లగా వేడిగా కావాలంటే వేడిగా అయితే తాగేయచ్చు. అండ్ టేస్టీ అండ్ హెల్తీగా కూడా ఉండే రాగి మాల్ట్ రెడీ అండి. సో, మీరు కూడా ట్రై చేయండి. అండ్ మీకు ఎలా వచ్చింది అనేది నాకు కామెంట్ చేయండి. అండ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి.